కంపెనీ పేరు ఏంటంటే హోమ్ ఆటోమేషన్ అంటే 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఆటోమేషన్ వచ్చేసి మనకి లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, తర్వాత ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా డివైజెస్ అవి. తర్వాత సెక్యూరిటీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ అనమాట. డోర్ లాక్స్ అని చెప్పేసి డిజిటల్ డోర్ లాక్స్ అని, ఫింగర్ ప్రింట్ డోర్ లాక్స్ అని, తర్వాత మనకి సెక్యూరిటీ అలారం ప్యానెల్స్ అని చెప్పేసి, తర్వాత మోషన్ సెన్సర్స్ అని చెప్పేసి ఇలా చాలా ఉంటాయి అన్నమాట మనకి సెక్యూరిటీ దీనిలో. సర్వేలెన్స్ వచ్చేసి సీసీటీవీ కెమెరాస్, తర్వాత బర్గర్ అలారం సిస్టమ్స్, రికార్డింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మొబైల్ నుంచి, లేకపోతే ఐప్యాడ్ నుంచి, లేకపోతే ఎనీ కంప్యూటర్ నుంచి మన ఇంట్లో ఉన్న లైటింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎయిర్ కండిషనింగ్, తర్వాత గేట్ ఆటోమేషన్ ఇవన్నీ చేసుకోవచ్చన్నమాట. ఇండివిజువల్ గా సెక్యూరిటీ సిస్టమ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ మూడు ఒక చోట తీసుకొచ్చి మనకి ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ కస్టమర్కి ఎలా కావాలో అలా డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అనమాట. సో మేము ఆ స్టేజ్ లో ఎంటర్ అయ్యేసి కస్టమర్కి తన అవసరాలను తీర్చాలని చెప్పేసి దీనిలో వచ్చామన్నమాట. జనరల్ గా హోమ్ ఆటోమేషన్ అంటే బయట ఉన్న నోషన్ ఏంటంటే అది చాలా హై ఎండ్, లేకపోతే చాలా డబ్బులు ఖర్చు అయ్యేది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చేసాయి, దానివల్ల కాస్ట్ కూడా తక్కువ అయిపోయింది. సో కస్టమర్కి రిక్వైర్మెంట్ పట్టేసి, తన బడ్జెట్ పట్టేసి, తనకు కావాల్సిన సొల్యూషన్ డిజైన్ చేసేసి, సో ఎలా అంటే ఈవెన్ ఒక 3 bedroom ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్ గా కావాలంటే ఆటోమేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే కస్టమర్ సొల్యూషన్ ఇస్తున్నాం కాబట్టి తనకి కస్టమర్ కావాల్సిన ఓన్లీ లైటింగ్ ఆటోమేషన్ కావాలంటే ఓన్లీ లైటింగ్ ఆటోమేషన్ వరకు, లేకపోతే మనకి ఏసీ కూడా కావాలంటే దాంతో పాటు, లేకపోతే ఇంట్లో ఉన్న మీడియా ఎక్విప్మెంట్ తో పాటు కావాలంటే అలాగా. హోమ్ ఆటోమేషన్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాట్ జస్ట్ కంఫర్ట్ ఒకటే. మనకు ఎలాగంటే రాత్రి పూట నిద్ర లేసి బాత్రూమ్ వెళ్ళాలంటే లైట్ కోసం చూసుకోవడం అలాంటి అవసరం ఉండడం అన్నమాట. డోర్ ఓపెన్ చేసి బాత్రూమ్లోకి వెళ్ళగానే లైట్ ఆన్ అవుతుంది. తర్వాత మనం డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకోగానే మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇలాగ చాలా సింపుల్ సొల్యూషన్స్ కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అనమాట. మనం ఒక రఫ్లీ ఒక 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్ కి ఎనివేర్ పెట్టి 1.5 lakh నుంచి తర్వాత ఇంకా మీదికి మనకి రిక్వైర్మెంట్ బట్టి 6-7 lakhs వరకు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ హౌస్ లో మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి ఏమేమి కంట్రోల్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ డెమో రూమ్ లో కనుక చూసినట్టయితే మనకి చాలా డివైజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టు స్టార్ట్ విత్ లైటింగ్ అంతా ఉంటుంది. మొత్తం ఇంట్లో ఉన్న లైట్స్ కానీ చూస్తే కనుక మీరు హాలోజన్స్, ఎల్ఈడీస్, కోవ్ లైటింగ్ దగ్గర నుంచి వస్తుంది. అది కాకుండా మనకి నెక్స్ట్ ఏసీ ఉంది. ఏసీతో పాటు ప్రొజెక్టర్. ఇది ఒక హోమ్ థియేటర్ రూమ్ లో చేసిన డెమాన్స్ట్రేషన్ వీడియో అనమాట. సో మనకి అక్కడ ఏసీ, ప్రొజెక్టర్, యాంప్లిఫైయర్స్ తో పాటు కర్టెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మన బ్లైండ్స్, కర్టెన్స్ అని చెప్పి 2 ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి 2-way కర్టెన్స్, ఇవి వచ్చేసి బ్లైండ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ రూమ్ లో ఇవన్నీ కలిపి ఒకటే బటన్ తో అన్ని ఇండివిజువల్ గా కానీ కంట్రోల్ చేసుకునే అవకాశం మేము మా ఆటోమేషన్ సిస్టమ్ నుంచి కల్పిస్తున్నాం. సో ఇది ఎలా చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ లో ఉన్న లైట్స్ అన్ని ఒకటే బటన్ తో ఆఫ్ కానీ ఆన్ కానీ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో మన దగ్గర నుంచి జస్ట్ ఒక రూమ్ ఆన్ అనే బటన్ మనం వచ్చినట్లయితే మొత్తం ఉన్న లైట్స్ అన్ని ఒకటేసారి ఆన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మీ కర్టెన్స్ కనుక మీరు చూసినట్లయితే మీరు ఒక్కొక్క కర్టెన్ ఇండివిజువల్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒకటే బటన్ తో నేను ఇప్పుడు మొత్తం కర్టెన్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బటన్ వచ్చేసి చాలా మొత్తం ఆటోమేటిక్. ఈ రూమ్ లో ఈ కర్టెన్స్ తో పాటు ఏసీ డివైజెస్ వస్తాయన్నమాట. మీకు ఆడియో వీడియోతో పాటు ఏసీ కూడా ఉంటుంది. సో మీకు ఒక బటన్ లో నుంచి మీరు జస్ట్ ఏసీని ఆన్ చేసుకోవటం, మీకు ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ సెట్ చేసుకోవటం, లేదంటే ఆఫ్. సో ఏసీ మొత్తం కంట్రోల్ ఒకటే దాంట్లో నుంచి చేసేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పటి వరకు మనం చేయగలిగేది లైట్ అంటే ఓన్లీ ఆన్ ఆఫ్.
కానీ ఇప్పుడు ఆటోమేషన్ సిస్టమ్ తో మీరు కనెక్ట్ చేసుకొని అదే లైట్ ని మీరు డిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ పర్టికులర్ లైట్ ని మనం ఎంత లెవెల్ కావాలంటే అంత లెవెల్ కి బ్రైట్ చేసుకోవడం కానీ డిమ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మనకు కావాల్సిన ఒక మోడ్ యాంబియన్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి మోటరైజ్డ్ బ్లైండ్స్ అని ఉంటాయి. బ్లైండ్స్ అంటే మనకి కర్టెన్స్ అనేది సైడ్ వేస్ మూమెంట్ ఉంటాయి, బ్లైండ్స్ కంటే వర్టికల్ మూమెంట్ ఉంటుంది అనమాట. ఈ బ్లైండ్స్ తో మనం ప్రొజెక్టర్స్ కానీ ఏవైనా కానీ వర్టికల్ మూమెంట్ ఉండే వాటిలన్నింటినీ మనం ఇండివిజువల్ గా కంట్రోల్ చేసుకునే అవకాశం మన రిమోట్ ఉంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కావాలన్నప్పుడు ఆపుకోవచ్చు అనమాట. మళ్ళీ కావాలంటే మళ్ళీ హోమ్ థియేటర్ రూమ్ లో మనం తీసుకున్నట్టయితే మనకి అక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, యాంప్లిఫైర్ ఉంటుంది, మన కర్టెన్స్ ఉంటాయి, లైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇండివిజువల్ గా కంట్రోల్ చేయాల్సిన పని లేకుండా సీన్స్ అని మేము క్రియేట్ చేసి పెడతాం అనమాట. ఈ పర్టికులర్ సీన్ మీరు కనుక చూసినట్టయితే ఇందులో మూవీ అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. ఆ ఒక్క మూవీ సీన్ వస్తగానే అన్ని మన లైట్స్ కర్టెన్స్ అన్ని ఆఫ్ అయిపోయి ప్రొజెక్టర్ ఆన్ అవుతాం, మన ఏసీ మనకు కావాల్సిన యాంబియంట్ టెంపరేచర్ కి రావటం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒకటే దగ్గర మనం ప్లేస్ లో కూర్చొని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకటే దగ్గర నుంచి కంట్రోల్, మన ఫోన్ లో నుంచి కానీ మన టాబ్లెట్ లో నుంచి కానీ అన్ని ఒకటేసారి కంట్రోల్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. చూసారు కదండి ఈ డెమాన్స్ట్రేషన్ లో మనం ఈ పర్టికులర్ ఇంట్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఒక ఫోన్ నుంచి కానీ ఒక టాబ్లెట్ నుంచి కానీ ఇలానే కాకుండా మీరు ఇంటర్నెట్ లో కనుక దీన్ని యూజ్ పెట్టుకుంటే కనుక మీరు ఎక్కడి నుంచి మీరు వరల్డ్ లో ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ సీసీటీవీ కెమెరాని కానీ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం ఒకే దగ్గర నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇదే నార్మల్ స్విచ్ నుంచి మళ్ళీ మీకు ఇలా ఆటోమేషన్ లో కంట్రోల్ చేసిన లైట్ ని మళ్ళీ ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు.